హాయ్ ఫ్రెండ్స్, ఇది మొన్నటి వీడియోకి పార్ట్ 2 అనమాట. ఇక ఈ వీడియోలో అయితే మీ మొత్తం ఎన్ని చేపలు పట్టినావు, ఏ చేపలు పట్టినావు అనేది చూపెడతా, ఏ విధంగా పట్టినావు అనేది కూడా. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇక పట్టక ఇక మనం పునుకుడులతో అయితే ఒక మొట్ట అయితే దొరికిందనమాట. యాక్చువల్లీ దీంట్లో అయితే పునుకుడు వల్ల పట్టరాదు, కానీ మేమైతే బండ్ల కింద చేపలు దొరుకుతాయి అయితే ఇగో ఈ వలైతే అయితే వేసినాం అనమాట. కింద వేసి అయితే ఇక బండ్ల కింద జొరిన చేపలు అయితే పడతాం అనమాట. ఇక ఆ విధంగా మనకైతే ఒక మొట్ట పిల్లి అయితే దొరికింది ఫ్రెండ్స్. చూడొచ్చు, ఇక మనకు మొత్తం అయితే మంచిగా చేపలు అయితే పడ్డాయి. ఇక ఈ చేపలు మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి. మా సైడ్ అయితే బండపాకురు అంటారు అనమాట. ఈ చేపలు గాలాలకైతే పడవు ఫ్రెండ్స్, ఇక పాకురు తినకుండా ఉంటాయి. చూడొచ్చు మీరు, ఇవి టేస్ట్ అయితే ఫ్రై చేస్తే బాగుంటాయి అనమాట. కర్రీ అయితే అల్లనే కలిసిపోతాయి ఫ్రెండ్స్. ఇక పోయిన సంవత్సరం అయితే ఇందులో ఈ మడుగులు అయితే మొత్తం జల్లలు ఉండే, కానీ ఈసారి మొత్తం ఈ బండపాకుర్లే ఉన్నాయి అనమాట. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇక కచ్చల పాత్రలు కావడం వల్ల అయితే ఇక దీనికైతే ఇరికిపోతానే అనమాట, ఊసిపోతానే అనమాట. చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు. ఇక ఈ వాగులో ఇది ఒకటే మడుగు అనమాట, ఇక లాస్ట్ అనమాట ఫ్రెండ్స్. ఇక మనకైతే ఇక మొత్తం ఎన్ని చేపలు పడ్డాయి మీకైతే చూపెడతా ఫ్రెండ్స్. దగ్గర ఒక 1.5 కిలోన్నర దాకా అయితే పడ్డాయి అనమాట. చూడొచ్చు మీరు, మొత్తం ఇక బండపాకుర్లు ఎక్కువ ఉంది అనమాట. ఈ చేపలు మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.